అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా మనం 5th క్లాస్ ఈవీఎస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాము. సో అందులో భాగంగా మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ క్లాస్లో చూద్దాము. సో ఇక్కడ ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. సో ఇలా క్వశ్చన్స్ అనేది అడగవచ్చు. ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో ఎన్ని గ్రాముల ప్రోటీన్ అంటే 1.08 గ్రాముల ప్రోటీన్, అలాగే 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేగాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా టొమాటోలో ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే తదితర విటమిన్లు కూడా టమాటోలో సమృద్ధిగా ఉంటాయి. సో టమాటాలో ఏ విటమిన్స్ ఉండొచ్చు అనే క్వశ్చన్ రావచ్చు. సో ఇన్ని రకాల విటమిన్లు కూడా విటమిన్ ఏ కావచ్చు, B2 కావచ్చు, B6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే ఇవన్నీ తదితర విటమిన్లు కూడా టమాటోలో సమృద్ధిగా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. సో తర్వాత దీని నుండి ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తుందని అడగవచ్చు. 22 క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. సో తర్వాత కనుక మనం చూస్తే శక్తినిచ్చేవి ఏంటి? కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. సో అలా మనం గుర్తుంచుకోవాలి. శక్తినిచ్చేవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. అలాగే పెరుగుదలకు ఉపకరించేవి, ఓకేనా. పెరుగుదలకు ఉపకరించేవి ఏంటి అంటే ప్రోటీన్లు, ఓకేనా. ప్రోటీన్ లేదా మాంసకృత్తులు, ప్రోటీన్లు అంటారు కదా మాంసకృత్తులు అని తెలుగులో. సో అలా మనం గుర్తుంచుకోవాలి. ఇవి పెరుగుదలకు ఉపకరించేవి. అలాగే ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి ఏంటి అంటే విటమిన్లు, అలాగే ఖనిజ లవణాలు, ఓకేనా. ఇవి ఆరోగ్య పరిరక్షణ అలాగే వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి. సో ఇలా ఈ శక్తినిచ్చేవి, పెరుగుదలకు ఉపకరించేవి, అలాగే ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి తినే ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. అంటే ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా మనం తినే ఆహార పదార్థాల్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యాల పాలవుతాము. సో అనారోగ్య పాలవుతాం కాబట్టి ఏ ఒక్కటి లోపించినా కూడా సో మనం తినే ఆహార పదార్థాల్లో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే. సో అలాగే ఇక్కడ కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ లేదా కంటి డాక్టర్ అంటారు. సో క్వశ్చన్ అడగవచ్చు ఇలా కంటి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారని మనకు ఇచ్చి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే ఆప్థమాలజిస్ట్ అంటారా, డెర్మటాలజిస్ట్ అంటారా, ఇలా రకరకాలుగా వేయచ్చు. సో కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అంటారు, ఓకేనా. కంటి డాక్టర్ కూడా అంటారు. అలాగే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ను ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు, ఓకేనా. ఈఎన్టీ ఇయర్, నోస్, థ్రోట్ అంటే చెవి, ముక్కు, గొంతు, ఓకేనా. ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటారు కదా. సో వీటికి సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ని ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు. సో అలాగే దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు, ఓకేనా. అంటే టీత్కి సంబంధించి వ్యాధులకు, దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే డెంటిస్ట్, అంటే దంత వ్యాధి నిపుణులు. సో అలాగే తర్వాత చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. అంటే స్కిన్కి సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారంటే డెర్మటాలజిస్ట్ అంటారు, అంటే చర్మ వ్యాధి నిపుణులు. సో ఈ విధంగా మనకు ఈ పేర్లు ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ మనకి ఇందాక మనం టమాటో గురించి చూసాం కదా. సో దాంట్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి, లేదా ఏ విటమిన్లు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్లు అడగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాలి, రాసుకుంటే కూడా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్ చూసుకుంటూనే మన క్లాసెస్ కూడా వింటే మీకు రివిజన్ టైంలో కావచ్చు, ఎగ్జామ్ టైంలో కావచ్చు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.